2 years పడుతుంది. ఇది మళ్ళీ సాయిల్ని తిరిగి దానికి జీవం తీసుకురావాలి. గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అదే చెప్తాను. ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ యాడ్ చేయాలి. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ ఉంది సార్ వాళ్ళ దగ్గర. సో ఓల్డ్ ప్లాంట్స్ తీసేసి న్యూ ప్లాంట్ నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోవడానికి మళ్ళీ నేను రావడం రాలేదు. ఏదో ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి నేను ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్. ఇది మీరు అది నమ్మాలి కదా. ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించాను కదా నాకు. ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది దాదాపు 1,00,000 ఎకరాలు ఉన్న ఎన్ని లక్షల మంది ఉంటారు, ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి? 98,000 అంటే 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. అదే 1,00,000 కుటుంబాలు ఆధారపడినా ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం. కానీ నేను ఈరోజు 22 కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టాను. నేను హడావుడి చేయడానికి అయితే నేను రాను. ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చిందల్లా మళ్ళీ వెళ్ళిపోయి చెప్పచ్చు. నేను ఒక శాశ్వత పరిష్కారం. అందుకని నేను కొంచెం మూలాల నుంచి అడిగాను. ఎందుకంటే రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యి వస్తాను. దీంట్లో మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను. కరెక్ట్గా అది డిసెంబర్లో 2nd వీక్లో పెట్టండి. మళ్ళీ ఒకసారి రాసుకుంటుంది. డిసెంబర్ 2వ వారానికి ముందు ఇమీడియట్గా ఒక షార్ట్ టర్మ్ మెషర్స్ ఏం తీసుకోగలం, దాని మీద ఒక రిలీఫ్ మెషర్స్ ఏం తీసుకోవాలి ఒకసారి మాట్లాడదాం. అదొకటి డిసెంబర్ 2nd వీక్లో ఒకసారి వద్దాం. మీకు ఎందుకంటే నేను ఏదైనా నీకు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఏమండి చేయాలి కాదు. నేను దాని గురించి మాట్లాడంటే నేను ఎందుకు చెప్తా అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అని మీకు కూడా తెలియాలి కదా. మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీల. అసలు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం 1 ఇంచు మట్టి కూడా తెలియదు. వదిలేసారు అట్లా. అంటే డబ్బులు ఏం చేస్తారు, ఒక పథకాలకు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు ఏంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్యులరీ చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి, రోడ్లు వేయాలి. అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా తుఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వాలి. సో ఇన్ని కష్టాల మధ్యలో ఉంది. కానీ ఎవ్వరు కూడా అలాగే నిన్న మాట్లాడుతున్న ఒక మీటింగ్ ఒకటి చూస్తే మన దాదాపు 1,00,000 వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన ప్రమోషన్స్ మీద మాట్లాడాం. ఎక్కడ కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము కరెక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన శంకర్ గుప్తా డ్రైన్ లాగా వాళ్ళు పని పాట చేయకుండా వదిలేశారు. ఆ సమస్య వారసత్వ సమస్య మనకు వచ్చింది. ప్రజలు వీళ్ళందరూ ఎదురు తిరిగే వీళ్ళ మీద విసుగుతోటే వాళ్ళని ఆ స్థాయిలో పెట్టారు. మనకి ఇంత అద్భుతమైన విజయం అందించారు. కానీ ఒకసారి వాస్తవం మేము కూడా చెప్పాలి కాబట్టి మేము చాలా కమిటెడ్గా ఉన్నాం. ఈ పర్టికులర్ అలయన్స్ ప్రభుత్వం నేను బాధ్యతగా తీసుకొని తక్కువ సీట్లు తీసుకొని కూడా దేనికి పెట్టుకున్నానంటే నేను ఇలాంటి సమస్యలని అడ్రస్ చేయడానికి ఉన్నాను. నేను కోనసీమ రైతాంగానికి నేను గలం అవుతాను, మీ గొంతును అవుతాను మీకు నేను. అందుకే నాకు కొంత మీరందరూ పెద్దలు కాబట్టి కొంత నాకు అనుభవంతో మీరు కొంచెం అర్థం చేసుకుని కొంచెం సానుకూలంగా నాతో వ్యవహరించండి చాలు. అంటే మీరు టైం లైన్స్ పెట్టి ఇందాక పెద్దలు మీ పేరు సార్ సర్పంచ్ గారు చెప్పినట్టుగా మీరు ఏదో సినిమా చేసి డబ్బులు ఇచ్చండి అట్లా కాదు కదా. ప్రజాస్వామ్యాలు నడవదు కదా.
ఇప్పుడు నాకేంటంటే ఒక కోనసీమ ఒకటే కాదు కదా, అటు వెళ్తే చిత్తూరు మన అటువైపు కూడా పోవాలి కదా. అంటే అలాగా ఇవన్నీ ఏంటంటే మనకి మాటలకి 10 మంది సరదాగా బాగుంటాయి, కానీ ఇన్నికి ఇంత డబ్బు ఉంది ఇక్కడ. డబ్బుని అడ్డగోలుగా ఒక పథకం లేకుండా ఏం లేకుండా ఖర్చు పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు మనం తిరిగి ఒక ఆర్థిక వ్యవస్థని గాలిలో పెడుతున్నాం. ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే ఎంటైర్ కోనసీమ లేదా ఈస్ట్ గోదావరికి దాదాపు 3,000 నుంచి 4,000 కోట్లు డ్రైన్ల ఆధునీకరణకి కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటే ఎవరి దగ్గర సమాధానం లేదు, ఇంక్లూడింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా. ఎందుకంటే నేను ప్రజల్ని మభ్యపెట్టడానికి రావట్లా, వాస్తవాలు తెలియజేయాలి మీకు. ఈ వాస్తవాలు తెలియజేస్తాం మనం ఎలా కరెక్ట్ చేసుకునే సమస్యల్ని. అంటే నెక్స్ట్ టైం మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు కనుక మనం తప్పుడుగా ఏదో కూర్చోబెట్టి వాళ్ళుగా గాల్లో మేడలు కట్టి మనం నమ్మేస్తే ఈ పరిస్థితులు ఎలా వస్తాయి అనేది దీనికి ఒక తార్కాణం గత ప్రభుత్వం. సో నేను ఎందుకు ఇలా పెడుతున్నా ఈ కుటుంబ ప్రభుత్వంలో, నేను మీకు వెన్నంటే ఉన్నాను, నాకు సమయం కావాలి. ముఖ్యంగా యువతకు సంబంధించి ఈ రోజున మీరు పెద్ద కొడుకు అంటే ప్రతిదీ బిడ్డలాగా చూసుకుంటారు. అలాంటిది భవిష్యత్తులో ఇంతమంది యూత్కి మీకు భవిష్యత్తు ఉండాలనేదే నా కోరిక ప్రత్యేకించి. అంటే మనకి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు డెవలప్మెంట్ ఈజ్ ప్రయారిటీ. అది మనకి వ్యవసాయ విధానం కావచ్చు, లేదంటే కొబ్బరి సాగు కావచ్చు. దీనికి మీద నేను ప్రత్యేకించి చాలా కట్టుబడి ఉన్నాను దీని మీద. అంటే అందరూ ఏం చేస్తున్నారంటే కూర్చోబెట్టి పథకాల దగ్గర ఆగిపోవట్లేదు కూటమి ప్రభుత్వం, కానీ జరిగిన దోపిడీని కానీ ఆ వెనక మనకి ఆ ఆర్థిక లోటుని కానీ ఎలా పోడ్చాలనేది దాని మీద విపరీతమైన కసరత్తు చేస్తూ ఉన్నారు. కొంతమంది చేస్తాం. ఇప్పుడు దాకా నెలకి జీతాలు రావడం కష్టమైపోయింది గత ప్రభుత్వంలో. గుంతలు పోడ్చలేకపోయారు, రోడ్లు వేయలేకపోయారు. ఈరోజు మనం కూర్చోబెట్టి మన శంకర్ గుప్తం దాంట్లో కూర్చోబెట్టి సీటు తీయలేకపోయారు. మరి డబ్బులు ఏమైపోయినాయి అంటే వాళ్ళు కూర్చోబెట్టారు, ఇచ్చేసారు, అయిపోయింది అంతే. సో మనం మోర్ బాధ్యతగా ఉన్నాం. సో ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని మభ్య పెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధపు మాటలు చెప్పడానికి నేను, ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా, మీ ఇంట్లో మీరందరూ ఇంత పెద్దలు మీరందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ 20 పై బిడ్డలే ఉంటారు. సో వాళ్ళ కోసం మీరెంత తపన పడుతున్నారో నేను అంతే తపన పడుతున్నాను. అందుకని మెయిన్గా మేము కూర్చొని వృత్తిపరంగా ఎలాంటి అవరోధాలు ఉన్నాయో, అది మనకి వ్యవసాయ పరంగా కావచ్చు, మన ముఖ్యంగా కోనసీమకు సంబంధించి కొబ్బరి రైతు